కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించు కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఆర్డీఓ బాలమణి ప్రజావాణి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కామారెడ్డి మండలం దేవునపల్లి గ్రామానికి చెందిన అవధుల్ నరేందర్ మాట్లాడుతూ 776/1కి పైగల సర్వే నెంబర్లో 1 ఎకరం 20 కుంటలు అరికెల నరసింహ మా అమ్మ పేరు పైన ఉన్న భూమిని కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. భూమి 796/1 పైకి కామారెడ్డి గ్రామంలో ఉన్నది, లీలటాకి దగ్గర. అయితే దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారు. అతను ఆక్రమించుకొని 99లో పానీనకల్లోకి వచ్చిండు. పానీనకల్లోకి వచ్చిన తర్వాత మాకు 2007లో మాకు తెలిసిన తర్వాత మేము అతనితో అడిగితే ఆయన మాతో గొడవ పెట్టుకుంటే మేము ఆర్డీఓలో పోయి కేసు పెట్టినాము. కేసు పెడితే ఆయన ఏదైతే ఫైల్ వేసిండో ఆ ఫైలు అది కాదు, 99 DR చూడగా ఇందులో ఆ నంబర్ లేదని వాళ్ళు చెప్పినారు. తహసీల్దార్ గారు చెప్పిన తర్వాత మాకు ఆర్డీఓ మాది ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను జిల్లా కలెక్టర్కి వెళ్ళిండు. జిల్లా కలెక్టర్ నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత మేము జిల్లా కలెక్టర్లో కూడా మేమే గెలిచినాము. కానీ ఇప్పుడు అక్రమంగా మా మీద దౌర్జన్యం చేస్తుండ్రు సార్. ఆయన మా భూమి మేమే కబ్జాలు ఉన్నామని వాళ్ళు చాలా దౌర్జన్యం నడిపిస్తుండ్రు అతను. అయితే మాకు దీంతో పరిష్కారం కావాలని కలెక్టర్ సార్కు అప్లికేషన్ ఇచ్చేతనికి వచ్చినాము. ఇంతకుముందు 3 సార్లు ఇచ్చినాము, ఇది 4వసారి సార్. మాకేమీ దీనికంటే ఇంకా సహారా లేదు ఏదాన్ని. ఇగో అమ్మ ఉన్నది, అమ్మనేమో గుడ్డి అమ్మ ఉన్నది. ఇట్లనే మేము నడుస్తున్నాం సార్. మరి మాకు న్యాయం ఎన్నడూ దొరకాలి, మరి ఎట్లా దొరుకుతుంది? మరి నాకైతే న్యాయం అయితే ప్రజలే ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ పేపర్లు తహసీల్దార్ గారిని అడిగితే ఈ పేపర్లు చూపెడితే ఇటువంటి పేపర్లు మస్తుగా ఉంటాయంటుంది సార్. ఇది నేను పుట్టించుకున్న పేపర్లు కాదు, ఇవి గవర్నమెంట్ పేపర్లు ఎప్పుడైతే తహసీల్దార్ గారు అంటుందో మరి వాళ్ళు రాషన్ ఇవ్వాలి నాకు, ఇది రాంగ్ ఉన్నదని. అట్లనే చేయాలి. అది చేస్తలేరు, పేరెక్కిస్తలేరు, పానీనకల్లా పాస్బుక్ ఇస్తలేరు, ఏ దానికి ఏం చేస్తలేరు సార్. ఇప్పటికి నేను 10 ఏళ్ళు అవుతారు కాబట్టి నాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు సార్. 600 నుంచి 700 మంది జనాభా ఉంటారు. మాకు బస్సు సౌకర్యం వరకు లేదు. అందుకే సార్కు కలిసి ఇంతకుముందు నల్ల కలెక్షన్ చేయడానికి సార్ వచ్చినప్పుడు పంపిస్తున్నారు, వరదకు రాలే. మళ్ళీ కంప్లీట్ చేయడానికి వచ్చింది సార్. భవన్పేట టండల్ నుంచి పల్వంచకు ఒక 50 మంది వెళ్తున్నారు సార్. భవన్పేట నుంచి కామారెడ్డి ఒక 50 మంది వస్తున్నారు సార్. బాగా ప్రాబ్లం